ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అహల్య గారు, మీరు ఇంకా నిద్రపోలేదేంటి? రేపు పొద్దునే లేవాలి. మట్టి వినాయకుడిని చేయాలి, ఇంకా పూజ పనులు చాలా ఉన్నాయి కదా. ఏంటండి అలా చూస్తున్నారు? ఏమైంది? రేపు నేను పోటీలో గెలిస్తే శ్రావ్య పరిస్థితి ఏంటండి? పూజలో గౌతమ్ అతిథులని కూర్చోబెడతారా చెప్పండి, మేము వస్తాం. లేదంటే మేము రాం. రేపు నేను గెలిస్తే అహల్య పరిస్థితి ఏంటి? సిస్టర్, రేపు నువ్వే గెలుస్తావు సిస్టర్, అందులో డౌటే లేదు. అదిగో సత్యం ఫోన్ కూడా రింగ్ అయింది. హలో మామ్. నీకు గుడ్ న్యూస్ చెప్పాలి బేబీ. నీకు కూడా ఒక గుడ్ న్యూస్ ఉంది మామ్. ఏంటది? మట్టి వినాయకుడిని ఎలా చేయాలో వీడియోస్ లో చూసి పట్టేశాను. కళ్ళు మూసుకునైనా వినాయకుడి బొమ్మ తయారు చేయగలను. వావ్, గ్రేట్. ఎలాగైనా సరే నువ్వే గెలవాలి. గౌతమ్ పక్కన పూజలో నువ్వే కూర్చోవాలి. ష్యూర్ మామ్. ఇంతకీ నువ్వు చెప్పాలనుకుంటున్న గుడ్ న్యూస్ ఏంటి? గెస్ట్ అయి చూద్దాం. శ్రావ్య గురించి నేను చూసుకుంటానండి, తనకేం కాదు. యామిని గారి గురించి తెలిసి కూడా మీరు ఇలా ఎలా మాట్లాడుతున్నారండి? ఆ అహల్య గురించి తెలుసుకోమని నువ్వు చెప్పావు కదా. రేపు దాని బయోడేటా మొత్తం మన చేతికి రాబోతోంది. రియల్లీ మామ్? రేపు తన గురించి పూర్తి డీటెయిల్స్ తెలియబోతున్నాయా? ఎస్ అదితి, ఇక నువ్వు అహల్య గురించి ఆలోచించకు. నువ్వు పోటీ మీద కాన్సన్ట్రేట్ చేయి. మీరు అవేమీ ఆలోచించకండి, పోటీ మీద మాత్రమే దృష్టి పెట్టండి. రేపు మీరే గెలవాలి ఎట్టి పరిస్థితుల్లో. పోటీలో గెలిచి గౌతమ్ పక్కన నువ్వే కూర్చోవాలి. ఆ తర్వాత అందరి ముందు అహల్య నిజస్వరూపం బయట పెడతాను. రేపు అదితితో పాటు అందరికీ మీరే ఎప్పటికీ నా భార్య అని తెలియాలి. అదితికి అసలు రియాలిటీ ఏంటో తెలియాలి. ఆ నిజాలు తెలిస్తే రేపందరూ షాక్ అవుతారు. ఇక శాశ్వతంగా నీ స్థానం గౌతమ్ పక్కనే ఫిక్స్ అవుతుంది. మరి అహల్య స్థానం ఎక్కడ మామ్? అదితి స్థానం ఇంటి బయట అహల్య గారు. ఆ నిజం తనకి తెలియాలంటే రేపు మీరే పోటీలో గెలవాలి. ఆ విషయంలో మీరు కంగారు పడకండి బాబు. మట్టి వినాయకుడిని తయారు చేయటంలో మా వీధంతటికి అహల్యనే ఫస్ట్ బాబు. ఈ పాలు తాగేసి మీరు ప్రశాంతంగా పడుకోండి. థ్యాంక్ యూ మామ్. ఇప్పుడు నాకు మనశ్శాంతిగా ఉంది. రాత్రంతా హ్యాపీగా నిద్రపోతాను. గుడ్ నైట్ మామ్. గుడ్ నైట్ బేబీ. రేపటితో ఆ అహల్య ఎవరు ఏంటి అనేది దాని జాతకం మొత్తం బయటపడబోతోంది.